18 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, యేసు ప్రభులు వారు కూడా 33.5 సంవత్సరాలు ఆయన లోకములో జీవించారు. కానీ ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి 31 సంవత్సరాలు మాత్రమే బ్రతికి చాలా యవ్వన కాలములో సత్య సువార్తను ప్రత్యేకించి యవనస్తులు ఒక గొప్ప మార్పును తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను అమెరికా కూడా 2-3 పర్యాలు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులు, వారి మాటలు, వారి ఆలోచన విధానాన్ని గమనించినప్పుడు ఎంత భయంకర పరిస్థితులు ఉన్నది అని అంటే ఎవరు కూడా ప్రాణానికి విలువ ఇచ్చినట్లుగా అంత కనిపించదు. వీకెండ్ రోజున సాటర్డే పెళ్లి చేసుకుని సండే అంతా హ్యాపీగా ఉంటే మండే కల్లా మరి వాళ్ళిద్దరికి ఏదో అదొక సరదాలాగా అయిపోయింది అనమాట. అమ్మాయిలను అడుగుతుంటే ఎందుకమ్మా అలా అబార్షన్ చేసుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏముంది, ఇది నా బాడీ, నా శరీరం, ఇది నా శరీరాన్ని గురించి నేను ఇష్టం వచ్చినట్లుగా ఏమైనా చేస్తాను, జీవం ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎలా తీసేస్తావని అంటే, నా బాడీలో నుంచి ఇంకా బయటికి రాలేదు కాబట్టి దాన్ని పర్వాలేదు, బయట ఇంకా పుట్టలేదు కాబట్టి ఇంకా పర్వాలేదు అని ఈజీగా సమాధానం చెప్పేటువంటి వారు. స్త్రీలలో, పురుషుల్లో ఈ పరిస్థితిని చేంజ్ తీసుకొని రావాలని చెప్పి USA టర్నింగ్ పాయింట్ ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా అనేకమైనటువంటి డిబేట్స్ నిర్వహిస్తూ అనేక కాలేజెస్కి వెళ్ళి, యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళందరికీ ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ వారి ఆలోచన విధానాన్ని మారుస్తూ, అంతేకాదు ఈ రోజున పాశ్చాత్య దేశాల్లో హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం అనేటువంటి చాలా పెరిగిపోయింది. అంటే ఇదెక్కడ నైతికత అండి? అర్థం కాదు. దేవుడు పురుషుని కొరకు స్త్రీని, స్త్రీ కొరకు పురుషుణ్ణి దేవుడు తయారు చేస్తే, అబ్బాయి అది కాదు, ఇది ప్రకృతికి విరుద్ధం, మాకు అవసరం లేదు, అలాగా ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయాలనేటువంటి వారికి ఈ మంచి మాటలు చెప్తే నచ్చనటువంటి ఒక అఘాంతకుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తిని 450 మీటర్ల దూరం నుంచి షూట్ చేసి అతన్ని చంపేయడం జరిగింది. ఈరోజు USA అంతా దుఃఖ సాగరములో మునిగి ఉన్నది. కానీ అందరూ చెప్పే మాట ఏంటంటే, చార్లీ వంటి వ్యక్తులు కావాలి. యవనస్తుల ఆలోచన విధానాన్ని మార్చే, నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే చార్లీ వంటి వ్యక్తులు కావాలి అని ఈరోజు అమెరికా అంతా నినాదం చేస్తున్నారు. అయితే నేను ఈ దినాన్ని ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాను. ఏమనంటే, అమెరికాకు మాత్రమే కాదు, ఇండియాకు సహితము చార్లీ వంటి వ్యక్తులు కావాలి.